హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే టోబీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అమ్మవారి దగ్గర బలిదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక అబ్బాయికి అమ్మవారు పూని ఉంటుంది. ఆ ఊర్లోని అందరూ అమ్మవారిని మారి అని పిలుస్తూ ఉంటారు. ఆ అబ్బాయి ఒంట్లోకి అమ్మవారు వచ్చి నా కోసం బలివ్వాలి అనుకున్న గొర్రె ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది. దాంతో ఆనంద అనే వ్యక్తి తన మనుషులతో చెక్ చేయిస్తాడు. కానీ ఆ గొర్రె అక్కడే ఉంటుంది. అప్పుడు ఆ అమ్మవారు ఒకవేళ ఆ గొర్రె ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటే అది నార్మల్ గొర్రె లా కాకుండా ఒక సైతాన్ రూపంలో తిరిగి వస్తుంది. దాన్ని పారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి రాకుండా చూసుకోవాలి అని అంటుంది. అదే సమయంలో ఆ గ్రామానికి ఒక కొత్త ఎస్ఐ అపాయింట్ అయి ఉంటాడు. అతను చాలా మర్యాద కలిగిన వ్యక్తి. అతను సర్వీస్ లో జాయిన్ అయ్యి ఇంతవరకు తన గన్నును కూడా యూజ్ చేసి ఉండడు. అతను స్టేషన్ కి వచ్చి కానిస్టేబుల్ ని చూసి నాకు గన్ను యూజ్ చేయడం చాలా భయం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు కానిస్టేబుల్ ఆ ఎస్ఐని చూసి ఏం ప్రాబ్లం లేదు సార్, ఇక్కడ గన్ యూజ్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ప్రాబ్లం గా ఉంటే మీరు ఆ గన్నుని నాకు ఇవ్వండి, నేను ఆ గన్నుని అన్లోడ్ చేసి పెడతాను అని అంటాడు. అప్పుడే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి రాళ్లు విసురుతూ ఉంటుంది. దాంతో అందరూ బయటికి వస్తారు. ఆమె అరుస్తూ మా నాన్న 4 days నుంచి కనిపించడం లేదు, మీరేం చేస్తున్నారు, మా నాన్నని ఇప్పటికిప్పుడే వెతికి తీసుకుని రండి అని పోలీసులకి చెప్తుంది. ఆ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ని చూసి ఆ అమ్మాయి పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ సార్, ఆ అమ్మాయి పేరు జెన్నీ, వాళ్ళ నాన్న కనిపించడం లేదని మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చింది సార్ అని అంటాడు. అప్పుడు ఒక వ్యక్తి కారులో అక్కడికి వచ్చి జెన్నీని కారులో కూర్చోమని చెప్తాడు. కానీ జెన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి ఒక నోస్ రింగ్ ని వేసుకుని ఉంటుంది. ఆ తర్వాత పోలీసులందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చాక ఎస్ఐ కానిస్టేబుల్ ని చూసి అసలు వీళ్ళ నాన్న ఎక్కడికి వెళ్లి ఉంటాడు, మీరెందుకు అసలు ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు, ఆ అమ్మాయి ఇక్కడ రాళ్లు విసిరింది అని అంటాడు. దానికి కానిస్టేబుల్ ఎస్ఐని చూసి మనం ఈ అమ్మాయిని ఏమీ చెయ్యలేము, ఆ అమ్మాయి నోస్ రింగ్ వేసుకుని ఉంది. నిజానికి ఈ గ్రామంలో ఆడవాళ్ళు ఎవరైనా నోస్ రింగ్ ని వేసుకుని ఉంటే వాళ్ళందరిలో అమ్మవారు ఉంటారు, అందువల్ల మనం వాళ్ళ మీద చెయ్యి చేసుకోకూడదు అని అంటాడు. అలా మాట్లాడే సమయంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ని చూసి మీరందరూ ఎందుకు మిస్సింగ్ రిపోర్ట్ ని రాయలేదు, నేను జెన్నీకి సాయంత్రం లోపల మీ నాన్నని వెతికి పట్టుకుంటాను అని మాటిచ్చాను అని కానిస్టేబుల్ కి చెప్తాడు. అప్పుడు కానిస్టేబుల్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు టోబీ, అతన్ని వెతికే ముందు మనం అతని క్రిమినల్ రికార్డ్స్ గురించి తెలుసుకోవాలి అని అంటాడు. వెంటనే ఎస్ఐని ఫైల్స్ అన్ని ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా రికార్డ్స్ ఉంటాయి. దాంతో ఎస్ఐ కానిస్టేబుల్ ని చూసి ఇక్కడ ఉన్న రికార్డ్స్ లో ఏది టోబీ రికార్డ్ అని అంటాడు. దానికి కానిస్టేబుల్ సార్, ఈ ర్యాక్ లో ఉన్న రికార్డ్స్ అన్ని టోబీ చేసిన క్రైమ్సే అని అంటాడు. దాంతో ఎస్ఐ అసలు అతను ఎందుకు ఇన్ని క్రైమ్స్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం కోసం అతను ఎక్కడ స్టార్ట్ చేశాడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలి అని ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరు ఒక చర్చికి వెళ్తారు. ఆ తర్వాత ఆ చర్చిలో ఉన్న ఫాదర్ ని కలిసి టోబీ గురించి అడుగుతారు. ఆ చర్చి ఫాదర్ కి ముందే తెలుసు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా టోబీ గురించి అడుగుతారు అని ఆ చర్చి ఫాదర్ కి ముందే తెలుసు. తను టోబీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్తుంది. ఆ చర్చిలో దాదాపు 21 మంది అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ప్రతి క్రిస్మస్ కి ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కానీ అందులో ఒక గిఫ్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో చర్చ్ ఫాదర్ అక్కడ ఉన్న కేర్ టేకర్ ని చూసి ఆ గిఫ్ట్ ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ కేర్ టేకర్ లోపల కూర్చుని ఉన్న ఆ అబ్బాయిది, అతను ఇంతకు ముందు ఉన్న కేర్ టేకర్ ని చాలా ఘోరంగా చంపాడు. ఈ అబ్బాయి మీద అటాక్ జరిగింది. ఆ సమయంలోనే వోకల్ కార్డు దెబ్బతిని మాట ఆగిపోయింది. అప్పటి నుంచి తనని రూమ్ లోనే పెట్టి ఉంచారు అని ఫాదర్ కి చెప్తాడు.
చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఫాదర్ క్రిస్మస్ రోజు ఆ అబ్బాయి ఉన్న రూమ్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఆ అబ్బాయిని లేపి తనని హగ్ చేసుకుంటాడు. ఆ అబ్బాయికి ఈ విధంగా చేస్తే తన మనసు మారిపోతుంది అని అనుకుంటాడు ఫాదర్. ఆ తర్వాత ఆ అబ్బాయిని బయటికి తీసుకుని వచ్చి తినడానికి ఫుడ్ ఇస్తాడు. ఆ టైంలో ఆ అబ్బాయి పేరు ఎవరికి తెలిసి ఉండదు. అందువల్ల ఫాదర్ ఆ అబ్బాయికి నామకరణం చేస్తాడు. అతని మీద నీళ్లు పోసి అతనికి టోబీ అనే నామకరణం చేస్తాడు. అది చూసిన ఆ అబ్బాయి ఫాదర్ నన్ను నమ్ముతున్నాడు అని చాలా సంతోషంతో తన చెయ్యి మీద టోబీ అని రాయించుకుంటాడు. మరొక చెయ్యి మీద తనకి 2వ జన్మని ప్రసాదించినందుకు ఆ ఫాదర్ నేమ్ని రాయించుకుంటాడు. కానీ టోబీ ప్రవర్తనలో ఏ మార్పు రాదు. పెద్దయ్యే కొద్దీ అక్కడ ఉన్న అబ్బాయిల్ని తంతూ హింసిస్తూ ఉంటాడు. అందువల్ల పోలీసులు టోబీని తీసుకుని వెళ్లి చిన్నపిల్లలు ఉండే జైల్లో వేస్తారు. అయినా కూడా అక్కడ ఉన్న వారందరినీ తంతూ చంపుతూ ఉంటాడు. దాంతో పెద్దయ్యాక టోబీని మరొక జైలుకి షిఫ్ట్ చేస్తారు. ఒకరోజు ఫాదర్ వద్దకి ఒక వ్యక్తి చాలా మందిని తీసుకుని వచ్చి, నేను ఈ స్థలాన్ని మీరు చర్చి కట్టుకోమని ఇచ్చాను, కానీ ఇప్పుడు ఈ స్థలం నాకు కావాలి, ఈ స్థలాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని అంటాడు. దానికి చర్చి ఫాదర్ ఆ స్థలం ఓనర్ ని చూసి, నేను ఈ స్థలాన్ని నీకు ఇవ్వలేను, ఎందుకంటే ఇక్కడ చర్చి ఉంది, ఇందులో చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు ఈ ప్లేస్ ని మీకు తిరిగి ఇవ్వలేను, మీకు ఈ స్థలం ఖచ్చితంగా కావాలి అంటే నన్ను చంపిన తర్వాతే ఈ స్థలం మీకు సొంతం అవుతుంది అంటాడు. మరో పక్క టోబీని జైలు నుంచి రిలీజ్ చేసి ఉంటారు. ఫాదర్ తన వద్దకు వచ్చిన వ్యక్తుల్ని చూసి, ఒకవేళ మీరు భగవంతుని పిలిచినా సైతాన్ని పిలిచినా ముందు సైతాన్ వస్తాడు, ఒకవేళ మీరు సైతాన్తో స్నేహం చెయ్యాలి అనుకున్నారో భగవంతుని కన్నా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, అందరికంటే మీకు హెల్ప్ చేయడానికి ముందుగా సైతానే వస్తాడు అని అంటాడు. అలా చెప్తూ ఉండగానే టోబీ జైలు నుంచి డైరెక్ట్ గా చర్చి దగ్గరికి వచ్చి అక్కడ ఫాదర్ చాలా ప్రమాదంలో ఉన్నాడు అని అర్థం చేసుకుని ఫాదర్ దగ్గరికి వచ్చిన వారందరినీ కొట్టి ఆ ప్లేస్ ఫాదర్ కి దక్కేలా చేస్తాడు టోబీ. దాంతో అప్పటి నుంచి టోబీ ఫాదర్ తో పాటు కలిసి ఆ చర్చ్ లోనే ఉంటూ ఉంటాడు. ఒకవేళ చర్చి లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళని మాట్లాడకుండా తంతూ ఉంటాడు. దాంతో ఫాదర్ టోబీ కారణంగా వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉంటాడు. టోబీ బాగా తాగుతూ ఉంటాడు. దాంతో ఆ షాపు వాళ్ళు వచ్చి ఫాదర్ ని డబ్బులు అడిగి తీసుకుని వెళుతూ ఉంటారు. ఫాదర్ కూడా టోబీ తాగిన డబ్బులు పే చేస్తూ ఉంటాడు. ఒకరోజు చర్చి లోపల ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో టోబీ 2 చేపలు తీసుకుని చర్చి దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు టోబీ ఏం చేసినా క్షమిస్తూ వచ్చిన ఫాదర్ చేపల్ని తీసుకుని చర్చి దగ్గరికి రావడంతో చాలా కోపంతో టోబీని చర్చి నుంచి పనిలో నుంచి తీసేస్తాడు. ఆ విధంగా జరిగింది మొత్తం టోబీ గురించి ఆ ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ కి చెప్తాడు చర్చి ఫాదర్. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత టోబీ తనకు చేపలు పట్టించిన ఆ వ్యక్తి దగ్గరే ఉండేవాడు అని తెలుసుకుని ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న చేపల పట్టే వ్యక్తి పోలీసుల్ని చూసి, నేను టోబీకి చేపల పట్టడం నేర్పించాను అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఆ ఫిషర్ మ్యాన్ చేపలు పట్టుకుంటూ ఉండగా అక్కడికి టోబీ వచ్చి కూర్చుని ఉంటాడు. అది చూసి ఆ చేపలు పట్టుకునే వ్యక్తి టోబీని పిలిచి, బీడీ ఇవ్వు, నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు టోబీ తన పేరుని చెప్పి తన చేతిని చూపించగానే ఆ ఫిషర్ మ్యాన్ నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఫిషర్ మ్యాన్ టోబీని చూసి, నా పేరు దామోదర్ అని చెప్తాడు. ఆ తర్వాత ఫిషర్ మ్యాన్ దామోదర్ టోబీని చూసి, నువ్వు నాతో పాటు ఇక్కడే పని చేస్తావా, ఒకవేళ పని చేస్తాను అంటే నిన్ను నాతో పాటు ఉండనిస్తాను అని అంటాడు. దానికి టోబీ దామోదర్తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ దామోదర్ పోలీసులకి స్టోరీ చెప్తూ వాళ్ళ చేత టీ ఇప్పించుకుని తాగి ఆ గ్లాస్ ఖాళీ అయ్యాక అందులో మందును పోస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఎదురుగానే తాగుతూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. నిజానికి దామోదర్ ఒక మార్చరీలో డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. టోబీని కూడా ఆ మార్చరీ వద్దకు తీసుకుని వెళ్లి డెడ్ బాడీస్ ని కట్ చేసి ఆర్గాన్స్ ని ఎలా తీయాలో నేర్పిస్తూ ఉంటాడు. టోబీ ఈ పని చేయలేక పారిపోతాడు అని అనుకుంటాడు దామోదర్. కానీ టోబీ చాలా ఆనందంగా డెడ్ బాడీస్ ని కట్ చేస్తూ తన ముఖం మీద ఎటువంటి చిరాకు లేకుండా నవ్వుతూ డెడ్ బాడీస్ ని కట్ చేసి ఆర్గాన్స్ ని బయటికి తీస్తూ ఆ మార్చరీని తన ఇల్లు అనుకుని అక్కడే పడుకుంటాడు. ఆ తర్వాత నుంచి దామోదర్ మరియు టోబీకి టైం దొరికినప్పుడల్లా చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు. ఒకరోజు దామోదర్ టోబీని చూసి తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. ఒక అమావాస్య రోజు రాత్రి నేను ఒంటరిగా ఇక్కడికి చేపలు పట్టడానికి వచ్చాను, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అందువల్ల నేను క్రాబ్స్ ని పట్టుకుని
పట్టుకోవాలి అని నీళ్ళల్లోకి దిగాను. నీళ్లు చాలా చల్లగా గెడ్డ కట్టినట్లుగా ఉన్నాయి. అక్కడ నీరు ఎప్పుడూ అంత చల్లగా ఉండడం నేను చూడలేదు. అదే సమయంలో నాకు ఎదురుగుండా ఒక గుర్రం కనిపించింది. దాని మీద ఎవరో కనపడ్డారు. చాలా పెద్ద ఆకృతి. దాని వెనకాల ఒక రౌండ్ లాగా లైట్ మెరుస్తూ ఉంది. నాకు ఆమె మారి అమ్మవారు అని అనిపించింది. ఆమె ముక్కు మీద నేను నోస్ రింగును కూడా చూశాను. ఆ తర్వాత నుంచి నేనెప్పుడు అమావాస్య రోజు చేపలు పట్టడానికి ఇక్కడికి రాలేదు. నువ్వు కూడా ఎప్పుడు ఒంటరిగా అమావాస్య రోజు చేపలు పట్టడానికి రావద్దు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపిస్తుంది. దామోదర్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా చెట్ల దగ్గర ఒక చిన్న పిల్ల కనబడుతుంది. ఆ తర్వాత దామోదర్ భయపడిపోయి గ్రామంలోకి వెళ్లి అందరి తలుపులు కొట్టి వాళ్ళందరినీ అక్కడికి తీసుకుని వస్తాడు. అప్పుడు అందరూ కలిసి ఆ పాపని చర్చి దగ్గర వదిలేయాలి అనే డెసిషన్ తీసుకుంటారు. ఫాదరే ఆ పాపని చూసుకుంటాడు అని అంటారు. ఆ తర్వాత టోబీ క్రాబ్స్ కోసం నీళ్ళల్లోకి దిగినప్పుడు తనకి ఒక నోస్ రింగ్ దొరుకుతుంది. ఆ అమ్మాయి దేవతగా అనిపిస్తుంది. టోబీ ఆ అందరి మాటలో వినకుండా ఆ పాపని తీసుకుని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళతాడు. టోబీ ఆ పాపని అచ్చం తన సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటాడు. తనకి ఆ పాపకి ఏం తినిపించాలో అర్థం కాదు. అప్పుడు ఆ మార్చరీ రూమ్ లో ఉన్న నర్సు టోబీకి ఆ పాపని ఏ విధంగా చూసుకోవాలో, పాపకి పాలు ఎలా తాగించాలో మొత్తం నేర్పిస్తుంది. టోబీ వాటన్నిటినీ చాలా తొందరగా నేర్చుకుంటాడు. ఆ పాపకు స్నానం చేయించి పాలు పట్టించి ఆ పాపని బాగా నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఆ తర్వాత టోబీ ఆ పాపను తీసుకుని ఫాదర్ దగ్గరికి వచ్చి ఈ పాపకు కూడా నామకరణం చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత ఫాదర్ ఆ పాప పేరు జెన్నీ అని పెడతాడు. జెన్నీ తొందరగా పెరిగి పెద్దదవుతుంది. ఆ తర్వాత టోబీ దామోదర్ జెన్నీని తీసుకుని స్కూల్లో అడ్మిషన్ కోసం వస్తారు. జెన్నీ పేరు రాసి అలాగే తన తండ్రి పేరు టోబీ అని రాస్తారు. కానీ వాళ్ళ మదర్ పేరు ఏమీ రాయరు. చూస్తూ ఉండగానే జెన్నీ బాగా చదువుకోవడం రాయడం నేర్చుకుంటుంది. అలాగే నెంబర్స్ ని కౌంటింగ్ చేయడం నేర్చుకుని ఒకరోజు టోబీ చేతి మీద కౌంటింగ్ నెంబర్స్ తో పాటు టోబీ పేరును కూడా కన్నడలో రాస్తుంది. దాన్ని చూసి టోబీ చాలా ఎమోషనల్ అవుతాడు. ఫైనల్ గా తను ఒక అమ్మాయిని పెంచి పెద్ద చేశాను, ఆ అమ్మాయి ఇప్పుడు బాగా చదువుకుంటుంది అని చాలా ఎమోషనల్ అయ్యి మరో పక్క చాలా ఆనందంగా ఉంటాడు. ఆ తర్వాత టోబీ దామోదర్ జెన్నీ బారుకి వెళ్తారు. టోబీ ఆ బారులో ఉన్న అందరినీ చూసి ఈ రోజు నా తరపున ఫ్రీగా మందు తాగండి, మీ బిల్లు మొత్తం నేనే కడతాను అని అంటాడు. అదే సమయంలో బారు ఓనర్ అక్కడికి వచ్చి ముందు నువ్వు ఇంతవరకు తాగిన వాటికి మనీ కట్టు, ఆ తర్వాత అందరికి ఫ్రీగా మందు తాగించు అని అంటాడు. దాంతో టోబీ చాలా హర్ట్ అయ్యి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ సమయంలో దామోదర్ టోబీని చూసి ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వస్తాయి అని అంటాడు. దానికి టోబీ నోస్ రింగ్ ని చూపిస్తాడు. దానికి దామోదర్ ఆ నోస్ రింగ్ ని చూసి ఇది నకిలీది, దీన్ని అమ్మితే ₹1 కూడా రాదు, ఇప్పుడు చెప్పు నీ దగ్గరికి మనీ ఎలా వస్తాయి అని అంటూ ఉండగానే జెన్నీ ఆ నోస్ రింగ్ ని తీసుకుని ఈ నోస్ రింగ్ ని నేను పెద్దయిన తర్వాత పెట్టుకుంటాను అని తీసుకుంటుంది. అదే సమయంలో టోబీకి ఒక మంచి ఐడియా వస్తుంది. మనమే సొంతంగా మందు తయారు చేసుకుందామని చెప్పి దామోదర్, టోబీ మరియు జెన్నీ ముగ్గురు అడవులోకి వెళ్లి మందు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అక్కడ ఏదో జరుగుతుంది అని జెన్నీ భయపడిపోయి పక్కకి వెళ్లి నిలబడుతుంది. దామోదరికి కూడా అక్కడ ఏదో జరుగుతుందని వెనక్కి వెళతాడు. ఫైనల్ గా టోబీకి కూడా అక్కడ ఏదో జరగబోతుంది అని అర్థమవుతుంది. సరిగ్గా అదే సమయంలో మందు తయారు చేయడానికి పొయ్యి మీద పెట్టిన పాత్ర పేలిపోతుంది. ఎవరో టెర్రరిస్టులు వచ్చి పేల్చినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళతారు. అప్పుడు పోలీసులు ఈ అమ్మాయిని ఎందుకు తోడు తీసుకుని వెళ్లారు అని అడుగుతారు. దానికి టోబీ ఈ అమ్మాయి చెప్పిన మాట వినదు, పరిగెత్తుకుంటూ మాతో పాటు వచ్చేసింది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. ఆమె పేరు సావిత్రి. ఆమె ఒక ప్రాస్టిట్యూట్. టోబీ సావిత్రిని చూడగానే మొదటి చూపులోనే నచ్చుతుంది. ఆమెను చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరినీ పోలీసులు వదిలేస్తారు. టోబీ ఇంటికి తిరిగి వచ్చి సావిత్రినే తలుచుకుని నవ్వుతూ ఉంటాడు. జెన్నీకి అర్థమయ్యి టోబీని చూసి నువ్వు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంటుంది. దానికి టోబీ అవును, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత జెన్నీ ఒక పేపర్ మీద నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని రాసి ఆ పేపర్ ని సావిత్రికి తీసుకుని వెళ్లి ఇస్తుంది. ఇది ఎవరు రాశారు అని అనగా దీన్ని టోబీ రాశాడు అని అంటుంది జెన్నీ. ఆ తర్వాత ఒక చోట టోబీ, సావిత్రి, జెన్నీ ముగ్గురు నిలబడి ఉంటారు. సావిత్రి జెన్నీని చూసి నువ్వు కొంచెం పక్కకి వెళ్లి నిలబడు, నేను టోబీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది. దానికి జెన్నీ నువ్వేం
చెప్పినా టోబీకి అర్థం కాదు. నువ్వేం చెప్పాలనుకున్నా నువ్వు నాతోనే మాట్లాడాల్సి ఉంటుంది అని అంటుంది జెన్నీ. దాంతో సావిత్రి జెన్నీని చూసి నేను ఒక ప్రాస్టిట్యూట్ని, నేను మీతో ఉండలేను అని అంటుంది. అయితే సావిత్రి చెప్పిన మాటలో చిన్నపిల్లైనటువంటి జెన్నీకి ఏమీ అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది. అది గమనించిన సావిత్రి సరే మనం ఫ్రెండ్స్ లాగా ఉందామని అంటుంది. అప్పటి నుంచి టోబీ మరియు సావిత్రి ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే టోబీ మరియు సావిత్రి చాలా బాగా కలిసిపోతారు. జెన్నీ కూడా వాళ్ళతోనే ఉంటుంది. జెన్నీ మరియు సావిత్రి చాలా బాగా కలిసిపోయి ఉండడం చూసి టోబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత టోబీ సావిత్రిని వేరే అబ్బాయితో చూస్తాడు. ఈ విషయం టోబీని చాలా హర్ట్ చేస్తుంది. దాంతో జెన్నీని కలిసి సావిత్రిని ఈ విషయం గురించి అడుగు అని అంటూ ఉంటాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సావిత్రి నేను ఈ విషయం మీకు ముందే చెప్పాను కదా, నాతో పాటు చాలా మంది మగవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, అందులో కోప్పడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది. ఆ తర్వాత టోబీ ఒకరోజు రాత్రి బాగా తాగి సావిత్రి ఇంటి ముందుకు వెళ్లి నిలబడతాడు. దాంతో జెన్నీ టోబీని బాగా తిడుతుంది. అలాగే సావిత్రి కూడా తిడుతుంది. నువ్వెలా చేయకుండా ఉండాల్సింది, ఒకవేళ నిన్ను ఈ విషయం బాధ పెట్టి ఉంటే నువ్వు నాతో చెప్పి ఉండాల్సింది అని అంటుంది. దాంతో టోబీ తను చేసిన తప్పుని అర్థం చేసుకుని తను సావిత్రితో తిరిగి ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత జెన్నీకి కూడా అర్థమవుతుంది టోబీని ఏ రోజు సావిత్రి ఇంటికి పంపాలి, ఏ రోజు పంపకూడదు అని అర్థమవుతుంది. చూస్తూ ఉండగానే జెన్నీ పెద్దదవుతుంది. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కి జెన్నీకి ఏమైనా జరిగితే వాళ్ళని అడగడానికి ఎవరో లేరని, అలాగే వాళ్ళ పేరెంట్స్ అంత స్మార్ట్ కాదని అర్థమవుతుంది. ఆ కారణం వల్లే ఒక స్పోర్ట్ టీచర్ జెన్నీతో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాడు. కానీ జెన్నీ చాలా స్మార్ట్ అమ్మాయి, ఆ టీచర్ ని బాగా కొడుతుంది. ఆ తర్వాత జెన్నీ పరిగెట్టుకుంటూ సావిత్రి దగ్గరికి వచ్చి తనకి స్కూల్లో జరిగింది మొత్తం సావిత్రికి చెప్పి నేను ఇంక ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అని అంటుంది. దానికి సావిత్రి నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే ఏ పని చేస్తావు అని అంటుంది. ఆ తర్వాత జెన్నీ క్రాబ్స్ ని ఫిషెస్ ని పట్టి తెచ్చి అమ్మి వాటిని అమ్మగా వచ్చిన మనీతో ఇంటిని గడపవచ్చు అని అనుకుంటుంది. టోబీ మళ్ళీ ఒక రోజు బాగా తాగి సావిత్రి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సావిత్రి టోబీ మొహం మీద నీళ్లు పోసి నువ్వు ఇల్లు సంపాదించుకుని నా దగ్గరికి రా, నీకు ఒక కూతురు ఉంది, ఆమె కోసం నువ్వు ఇల్లు కొనాలి, ఆ అమ్మాయి నీ కోసం సంపాదించి తెచ్చిస్తుంది, నువ్వు మాత్రం బాధ్యత లేకుండా తాగుతూనే ఉంటావు అని అంటుంది. టోబీ సావిత్రి అన్న మాటలకి చాలా హర్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే బ్యాంక్ కి వెళ్తాడు. ఒక కార్డ్ బోర్డు మీద ఇల్లు కట్టుకోవడానికి లోన్ కావాలి అని రాసుకుని ఆ కార్డ్ బోర్డ్ ని తీసుకుని బ్యాంక్ లోకి వస్తాడు. కానీ టోబీ దగ్గర ఒక ప్రాపర్టీ గాని ఒక జీవన ఆధారం కానీ ఏదీ లేకపోవడంతో ఎవరో లోన్ ఇవ్వరు. ఇక్కడి నుంచి మిగతా స్టోరీని సావిత్రి చెప్తుంది. ఒకరోజు కొంతమంది రౌడీలు ఒక మీట్ షాప్ దగ్గరికి వస్తారు. ఆ మీట్ షాప్ ఓనర్ ఎవరో కాదు, ఆనంద. ఆ రౌడీలు ఆనందాన్ని చూసి నువ్వు ఈ గొర్రెలను ఎందుకు కేరళ నుంచి తెప్పిస్తున్నావు, దానికి బదులు మేమే ఇస్తాం కదా అని అంటారు. దానికి ఆనంద సార్ ఇప్పటికి నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం నుంచి నేను అలానే చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న రౌడీలు ఆనందాన్ని చూసి ఒకవేళ నువ్వు ఈ రోజు నుంచి గొర్రెలను ఎక్కడి నుంచైనా తెప్పించావని మాకు తెలిస్తే నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఆనందాకి చాలా భయం వేస్తుంది. ఆ రౌడీల నుండి ఎలా బయటపడాలో అసలు అర్థం అవ్వదు. కానీ ఆనంద దందా కూడా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు ఆనంద తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ వ్యక్తులను చంపేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ పని ఎవరు చేస్తారో అని అనుకుంటూ ఉండగా టోబీ గుర్తుకు వస్తాడు. ఎందుకంటే టోబీకి అంత తెలివి లేదు. అదే కాకుండా ఇప్పుడు టోబీకి ఇల్లు చాలా అవసరం. దాంతో ఆ తర్వాత ఆనంద తన ఫ్రెండ్స్ తో కలిసి టోబీ దగ్గరికి వెళ్ళి నీకు ఇల్లు కావాలి, అయితే నేను నీకు ఇల్లునిస్తాను, దానికి బదులుగా నువ్వు ఎవరికీ తెలియకుండా గొర్రెల్ని తీసుకుని రావాలి, అదే కాకుండా నువ్వు ఆ రౌడీల్ని చంపాలి అని అంటాడు. టోబీ దానికి ఒప్పుకుని ఇదే విషయాన్ని దామోదర్కి చెప్తాడు. ఆ మాటలు విన్న దామోదర్ మాత్రం టోబీకి అంత తెలివి లేదు, ఈ టోబీ పని ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తాడు, టోబీ ఇప్పుడు ఎవరినో చంపడానికి కూడా రెడీ అవుతున్నాడు, నాకెందుకో టోబీ ప్రమాదంలోకి వెళ్తున్నాడనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు 100 నుంచి 150 గొర్రెలు వచ్చి ఉంటాయి. ఆనందాకి చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఈ గొర్రెల్ని నేనే తెప్పించాను అని ఆ రౌడీలకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను చంపేస్తారో అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రౌడీలు అక్కడికి వచ్చి ఆనందాన్ని చూసి ఈ గొర్రెలు ఎక్కడవి అని అంటారు. దానికి ఆనంద సార్ నన్ను క్షమించండి, ఈ ఆర్డర్ నాది కాదు, నేను ఈ
ఆర్డర్ పెట్టలేదు, ఎవరో వీటిని ఆర్డర్ చేశారు అని అంటాడు. దానికి ఆ రౌడీ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి నువ్వు ఆర్డర్ చేయకపోతే మరి ఎవరు చేశారు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న టోబీ నేనే ఆర్డర్ చేశాను అన్నట్లుగా చెయ్యి పైకి ఎత్తుతాడు. దాంతో ఆ రౌడీల గ్యాంగ్ టోబీని చంపడానికి వస్తూ ఉండగా టోబీ అక్కడికి వచ్చిన రౌడీలందరినీ తన్నుతూ చంపేస్తూ అక్కడికి వచ్చిన మెయిన్ రౌడీని డైరెక్ట్ గా గొంతు కోసి చంపేస్తాడు. టోబీ వీళ్ళందరినీ చంపాను కాబట్టి నాకు ఇల్లు దొరుకుతుంది, అలాగే నేను సావిత్రిని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ అక్కడికి పోలీసులు వచ్చి టోబీని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. జెన్నీ అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. టోబీ జెన్నీని చూసి నేను నీకు ఇల్లు కట్టాలి అనుకున్నాను, ఆ కల నెరవేర్చాను, అందువల్ల నువ్వు ఆ ఇంట్లోనే ఉండవచ్చు అని అంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు జెన్నీ ఇంటికి వెళతారు. కానీ జెన్నీ ఇంట్లో ఉండదు, ఆమె తన నాన్నని వెతకడానికి వెళ్లి ఉంటుంది. జెన్నీ ఇంటి దగ్గర ఉన్న ఒక లేడీ స్టోరీని కంటిన్యూ చేస్తుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆనంద ఇప్పుడు ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటాడు. గొర్రెల్ని పంపుతున్నామనే సాకుతో స్మగ్లింగ్ దందా స్టార్ట్ చేసి ఉంటాడు. తను చాలా పెద్ద కోటేశ్వరుడు అయి ఉంటాడు. అతనికి అంత డబ్బులు ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం అవ్వదు. ఒక అతను ఆనందాన్ని చూసి ఇదంతా నీదేనా, నువ్వే సంపాదించావా, కానీ అలా అనిపించడం లేదు అని అంటాడు. ఆ విషయం ఆనందాకి కూడా బాగా తెలుసు. టోబీ ఆ రోజు ఆనందాకి హెల్ప్ చేసి ఉండకపోతే ఎప్పుడో చనిపోయేవాడు ఆనంద. ఆ తర్వాత టోబీ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి వస్తాడు. టోబీని తీసుకుని వెళ్ళడానికి జెన్నీ మరియు దామోదర్ వస్తారు. జైలు నుంచి వచ్చిన వెంటనే టోబీ సావిత్రి గురించి అడుగుతాడు. సావిత్రికి అప్పటికే ఎవరితోనో పెళ్ళైపోయి ఉంటుంది. దాంతో టోబీ రోజు బాగా తాగుతూ రాత్రి సమయంలో సావిత్రి ఇంటి దగ్గరికి వెళ్లి డాన్స్ చేస్తూ ఉంటాడు. జెన్నీ టోబీని తన్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. టోబీ జెన్నీతో పాటు చేపలు అమ్ముతూ ఉంటాడు. జెన్నీ ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆనంద చూపు మళ్ళీ టోబీ మీద పడుతుంది. టోబీ ఖచ్చితంగా నా కోసం పని చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ జెన్నీ ఈ విషయాన్ని గ్రహించి ఆనందాన్ని చూసి నువ్వేం కావాలన్నా చేసుకో, కానీ మా నాన్న నీ పని చెయ్యడు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లి చూడగా ఆ ఇంటి మీద నోటీసులు అంటించి ఉంటారు. ఆ నోటీస్ ని తీయించడానికి జెన్నీ మరియు టోబీ ఇద్దరూ కలిసి ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ఆఫీసర్ జెన్నీని చూసి ఆ స్థలం గవర్నమెంట్ వారిది, మీరు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అది మీ సొంతం కాదు అని అంటాడు. మేము ఇంతకాలం ఆ స్థలంలోనే ఉంటున్నాం, మాకు ఆ స్థలాన్ని ఆనంద ఇచ్చారు అని అంటుంది. దాంతో ఆ ఆఫీసర్ జెన్నీని చూసి మీకు ఆ స్థలం ఆనంద ఇచ్చి ఉంటే మీరు ఆనంద దగ్గరకే వెళ్లి అడగండి అని అంటాడు. కానీ టోబీ మాత్రం ఆనంద దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటూనే ఆనంద దగ్గరికి వెళ్తాడు. ఆనంద కూడా ఖచ్చితంగా ఈ టోబీ నా దగ్గరికి వస్తాడు అని టోబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. టోబీ ఆనంద దగ్గరికి వెళ్ళగానే ఆనంద వెంటనే ఒక ఫోన్ చేసి ఆ నోటీసులని తీసేసేలా చేస్తాడు. ఆ తర్వాత ఆనంద టోబీని చూసి నీ పని చేసి పెట్టాను, నువ్వు నా పని కూడా చెయ్యాలి అని అంటాడు. దాంతో టోబీకి ఏమీ అర్థం కాకుండానే సరే చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆనంద టోబీని ఒక రూమ్ లోకి తీసుకుని వెళతాడు. అక్కడ ఒక మిషన్ ఉంటుంది, ఒక క్రషర్ మిషన్ కూడా ఉంటుంది. ఆ క్రషర్ లో ఏం వేసినా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి. టోబీకి మనుషుల్ని చంపి ఆ క్రషర్ లో వేసే జాబుని ఇస్తాడు. ఆ తర్వాత ఆనంద ఎలక్షన్స్ లో నిలబడి ఉంటాడు. అపోజిషన్ పార్టీ అతన్ని కూడా చంపాలి అని అనుకుంటాడు. దాంతో టోబీ ఆ అపోజిషన్ పార్టీ అతన్ని చంపి క్రషర్ లో వేసి ముక్కలు ముక్కలుగా చేసి ఆ చిన్న చిన్న ముక్కల్ని తీసుకుని వెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేస్తూ ఉంటాడు. జెన్నీ లవ్ చేసిన వ్యక్తి జెన్నీతో మన ఊర్లో చాలా మంది కనిపించకుండా పోతున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్నగానే జెన్నీకి ఈ పని తన నానే చేసి ఉంటాడు అని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ఇంటి తలుపులు తీయదు. టోబీ జెన్నీ జెన్నీ అంటూ అరవకుండా కేవలం సైగలు మాత్రమే చేస్తూ పిలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జెన్నీ చాలా కోపంగా ఆనంద ఇంటికి వెళ్లి నువ్వు నా దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. దాంతో ఆనంద చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా కూడా అక్కడి నుంచి లేచి జెన్నీ దగ్గరికి వస్తాడు. జెన్నీ ఆనందాన్ని చూసి నీకేం కావాలనుకున్నా మా నాన్న వెంట పడొద్దు, నాకు మా నాన్నకి ఇంతకు ముందే చాలా ఘోరంగా అవమానం జరిగింది, నీకు మనీయే కావాలంటే నేనే సంపాదించి నీకిస్తాను, మా నాన్నని వదిలిపెట్టు, మా నాన్నకి ఏ పని చెప్పకు అని తన దగ్గర ఉన్న డబ్బుని ఆనంద మొహం మీద విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జెన్నీ అలా చేయడంతో ఆనందాకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత విసిరేసిన డబ్బుని ఒక కర్చీప్ లో వేస్తాడు. ఆ తర్వాత పోలీసులు డైరెక్ట్ గా టోబీ ఇంటికి వెళ్లి ఏ క్రైమ్ చేయకుండానే టోబీని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఆ తర్వాత దామోదర్ ఈ విషయం గురించి ఆనందతో
మాట్లాడడానికి వెళతాడు. టోబీకి సడన్ గా ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆనంద తనకేమీ తెలియనట్లుగా సరే నేనే ఆ అమ్మాయితో మాట్లాడతాను అని అంటాడు. ఆ తర్వాత ఆనంద జెన్నీని తన ఇంటికి పిలిపిస్తాడు. కానీ రోజంతా జెన్నీ చేత వెయిట్ చేయించి జెన్నీతో అస్సలు మాట్లాడాడు. దాంతో జెన్నీ తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆ రాత్రి సమయంలో ఆనంద జెన్నీ ఇంటికి వెళ్లి నేను మీ నాన్నని విడిపించాలా, సరే అయితే అంటూ లోపలికి వెళ్లి డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత టోబీని జైలు నుంచి వదిలేస్తారు. కొన్ని రోజుల్లోనే కొత్త కేసులు నమోదు చేస్తూ టోబీని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చాలా సార్లు జరుగుతుంది. ఒకరోజు టోబీ ఇంట్లో ఉన్న సమయంలో ఆ ఇంట్లో ఉన్న పిగ్గీ బ్యాంక్ లో నుంచి డబ్బుల్ని బయటికి తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జెన్నీ నీకు చెప్తే అర్థం కాదా, అందులో నువ్వు సంపాదించిన డబ్బులు ఏమీ లేవు, ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకు అంటూ కింద కూర్చుంటుంది. కింద కూర్చోగానే టోబీ జెన్నీకి వచ్చి ఉన్న కడుపును చూసి ఆశ్చర్యపోతాడు. జెన్నీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సమావేశమవుతారు. అక్కడికి ఆనంద కూడా వస్తాడు. టోబీ ఏడుస్తూ అరుస్తూ ఇంతకీ ఆ బేబీ ఎవరి బేబీ అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి నేను జెన్నీని లవ్ చేస్తున్నాను, ఆ బేబీ నా బేబీనే అని అంటాడు. అది విన్న తర్వాత టోబీ చాలా కోపంతో ఆ వ్యక్తి గొంతు కొయ్యడానికి వెళతాడు. జెన్నీ అతి కష్టం మీద అతన్ని కాపాడి టోబీని చూసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను ఇతనితోనే ఉంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న టోబీ చాలా హర్ట్ అవుతాడు. ఎందుకంటే టోబీ జెన్నీని ఇన్ని సంవత్సరాల్లో చాలా మంచిగా చదివించి ఇంత పెద్దదాన్ని చేసి ఉంటాడు. జెన్నీ తనని మోసం చేసింది అని టోబీ ఇంట్లో ఉన్న తన సామాన్లన్నీ సర్దుకుని చాలా ఎమోషనల్ గా అక్కడి నుంచి మళ్ళీ మార్చిరి రూమ్ కి వెళ్లిపోతాడు. టోబీ ఒంటరిగా ఎప్పుడూ మత్తులో ఉంటూ ఉంటాడు. జెన్నీ తనను ప్రేమించిన వ్యక్తితో చాలా ఆనందంగా ఉంటుంది. జెన్నీకి ఒక ఆడపిల్ల పుడుతుంది. టోబీ ఎవరో చూడకుండా వచ్చి ఆ పాపను చూసి వెళుతూ ఉంటాడు. జెన్నీ కొన్ని సంవత్సరాల పాటు టోబీతో అస్సలు మాట్లాడకుండా తన భర్త మరియు కూతురుతో జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆనంద చేస్తున్న స్మగ్లింగ్ మీద గవర్నమెంట్ ఆఫీసర్ రైడ్ చేసి ఈ మాల్లో 50% మాకివ్వు లేదంటే 100% మాల్ ని జప్తు చేస్తామని అంటాడు ఆ ఆఫీసర్. ఆనంద ఆ డీల్ కి రెడీ అవుతాడు. కానీ ఆ మాల్ గురించి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి చెప్పింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఎంక్వైరీ చేయగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఆ విషయం చెప్పింది ఎవరో కాదు, జెన్నీ హస్బెండ్, అదే టోబీ అల్లుడు అని తెలుస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రోజు రాత్రి మాల్లో ఆనంద కేవలం బంగాళాదుంపల్ని మాత్రమే పెట్టి ఉంటాడు. దానివల్ల ఆ ఆఫీసర్స్ ఆనందాన్ని ఏమీ చేయలేకపోతారు. ఆ తర్వాత ఆనంద టోబీ దగ్గరికి వెళ్ళి చూడు, అతను నీ కూతురుతో చాలా చెడ్డగా ప్రవర్తించి తనని ప్రెగ్నెంట్ చేశాడు, అలాగే నా పనిలో కూడా కాలు పెడుతున్నాడు, నువ్వు చెప్పు అతన్ని నువ్వు చంపుతావా లేదా నేను చంపనా, నీ కూతురికి కడుపు చేశాడు కాబట్టి నీ పగ ఎక్కువ, నువ్వే తనని చంపు అని అంటాడు. ఆ తర్వాత టోబీ తన అల్లుడిని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో జెన్నీ ఇంట్లో ఉండదు. ఆ రోజు అతను పని నుంచి తొందరగా ఇంటికి వచ్చి ఉంటాడు. టోబీ ఇంట్లోకి వెళ్లి జెన్నీ హస్బెండ్ గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. ఆల్మోస్ట్ అతన్ని చంపబోతూ ఉంటాడు. ఆ సమయంలో జెన్నీ ఇంట్లోకి వచ్చి నేను కానీ నా హస్బెండ్ కానీ నీకేం అన్యాయం చేశాం, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో జెన్నీ హస్బెండ్ అక్కడి నుంచి పారిపోతాడు. జెన్నీ టోబీని చూసి నీకేం అనిపిస్తుంది, ఆ అబ్బాయే నన్ను ప్రెగ్నెంట్ ని చేశాడు అని అనిపిస్తుందా, నా జీవితం నాశనం చేసింది ఎవరో తెలుసా, నువ్వు జైలుకి వెళ్ళాక ఆనంద ఇక్కడికి వచ్చేవాడు, నేను అతని మొహం మీద ఎన్ని కాయిన్స్ నైతే చల్లానో అన్ని కాయిన్స్ ని కౌంట్ చేస్తూ రోజంతా నాతో పడుకునేవాడు, రాత్రి ఒక కాయిన్ వేసి నన్ను డైలీ రేప్ చేస్తూనే ఉండేవాడు, ఆ తర్వాత ఆ అబ్బాయే నన్ను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు అని టోబీకి జెన్నీ చెప్తుంది. అది విన్న తర్వాత టోబీ చాలా షాక్ అయ్యి తన కూతురు మీద ఇలా చేసింది ఆనందానా, నేను తనకి హెల్ప్ చేస్తే అతను మాత్రం నా కుటుంబానికి ఎందుకు ఇలా చేశాడు అని కోపంతో వెంటనే కత్తి తీసుకుని ఆనందాన్ని చంపడానికి బయలుదేరుతూ ఉండగా జెన్నీ అరుస్తుంది, నువ్వు ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు నాకు అలా జరిగింది, నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నాతో ఆనంద పడుకునేవాడు, ఈసారి నువ్వు అతన్ని చంపి మళ్ళీ జైలుకి వెళితే వాడి మనుషులందరూ నా దగ్గరికి వస్తారు, ఫైనల్ గా నేను చనిపోవాలా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న తర్వాత టోబీ ధైర్యాన్ని కోల్పోయి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత జెన్నీ టోబీని ఓదార్చి జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపో, వెళ్ళి నా భర్తని వెతికి తీసుకునిరా అని అంటుంది. ఆ తర్వాత రోజు జెన్నీ నిద్రలేచే సమయానికి టోబీ ఇంట్లో కనిపించడు. టోబీ కోసం ఊరు మొత్తం వెతుకుతుంది జెన్నీ, కానీ ఎక్కడా కనిపించడు.
అలా జెన్నీ భర్త మరియు టోబీ ఇద్దరు కనిపించకుండా పోతారు. జెన్నీ చిన్నప్పుడు తనకు దొరికిన నోస్ రింగ్ ని పెట్టుకుని ఆ ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ టోబీ గురించి ఎవరికి ఏమీ తెలియదు అని అంటూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత టోబీ జెన్నీ భర్తను తీసుకుని రిటర్న్ వస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద మనుషులు వచ్చి జెన్నీ హస్బెండ్ ని బాగా కొడుతూ ఉంటారు. అలాగే టోబీని కూడా ఒక కట్టి తీసుకుని తల మీద గట్టిగా కొడతారు. టోబీ తలలో నుంచి రక్తం వచ్చి కింద పడిపోయి చనిపోతున్న తన అల్లుణ్ణి చూస్తూ ఉంటాడు. టోబీని కూడా చాలా దారుణంగా కొడతారు. ఆ తర్వాత జెన్నీ ఇంటి పక్కన ఉండే మహిళ జెన్నీ హస్బెండ్ ని మరియు టోబీని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. జెన్నీ హస్బెండ్ అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. టోబీ బ్రతికి ఉంటాడు. కానీ అతని సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఫాదర్ కూడా అక్కడికి వచ్చి టోబీని చూసి టోబీ చనిపోతేనే మేలు, ఎందుకంటే ఒకవేళ బ్రతికితే మాత్రం ఖచ్చితంగా తన పగ తీర్చుకునే వరకు తన నిద్రపోడు అని అంటాడు ఫాదర్. మరోపక్క ఎస్ఐ కానిస్టేబుల్ కి గన్నినిచ్చి దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయకు, పేలుతుంది, నీట్ గా క్లీన్ చెయ్యి అని అంటాడు. టోబీ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. అందువల్లే వాళ్ళు జెన్నీని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ జెన్నీని చూస్తే టోబీ త్వరగా రికవర్ అవుతాడు అని డాక్టర్ చెప్తాడు. జెన్నీ వాళ్ళ నైబర్ హాస్పిటల్లో ఉన్న టోబీ దగ్గర ఉండగా డాక్టరే స్వయంగా జెన్నీ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ కి తెలుస్తుంది జెన్నీకి తన హస్బెండ్ చనిపోయాడని, అలాగే తన నాన్న కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అని తెలిసి ఉంటుంది. జెన్నీ చాలా కోపంతో చేతిలో ఒక బ్లేడ్ తీసుకుని ఆనంద దగ్గరికి వెళుతూ ఉంటుంది. డాక్టర్ జెన్నీని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ జెన్నీ ఆగకుండా డైరెక్ట్ గా ఆనంద దగ్గరికి వెళ్తుంది. కొంత సమయానికి డాక్టర్ కూడా ఆనంద దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే ఆనంద చెయ్యికి తగిలి ఉన్న రక్తాన్ని అక్కడ వాళ్ళు కడుగుతూ ఉంటారు. డాక్టర్ జరిగిన దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. జెన్నీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆనంద చెయ్యి కోసి ఉంటుంది. కానీ ఇంతలోనే ఆనంద జెన్నీని చంపేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. అలాగే డాక్టర్ అక్కడ ఉన్న క్రషింగ్ మిషన్ ని చూస్తాడు. అక్కడ నోస్ పిన్ ఉంటుంది. అది చూడగానే డాక్టర్ కి వీళ్ళు జెన్నీని చంపి ఆ క్రషింగ్ మిషన్ లోనే వేసి ముక్కలు చేశారు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆనంద డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు వినగానే డాక్టర్ సైలెంట్ గా అక్కడి నుంచి హాస్పిటల్ కి పారిపోతాడు. హాస్పిటల్ కి పారిపోయిన డాక్టర్ జెన్నీ నైబర్ శాలినిని చూసి ఆనంద జెన్నీని కూడా చంపేశాడు అని అంటాడు. టోబీ ఆ విషయాన్ని వినగానే వెంటనే లేచి ఏడుస్తూ ఆ సిచ్యువేషన్ లో డంపింగ్ యార్డ్ కి వెళ్లి జెన్నీ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ దొరికిన జెన్నీ వస్తువులలో జెన్నీ నోస్ రింగ్ ని గుర్తుపట్టి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత టోబీ పూజ చేసి నోస్ రింగ్ ని పెట్టే ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి నాకు నోస్ రింగ్ పెట్టండి అని అంటాడు. దాంతో ఆ ఫ్యామిలీ మొదట తులసి పూజ చేసి వెంటనే టోబీకి చీర కట్టి నోస్ రింగ్ ని పెడతారు. మరో పక్క అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి ఒక వ్యక్తి గుర్రం వేసుకుని వస్తాడు. కానీ ఆ ఊరు వాళ్ళు గుర్రం వేసుకుని వచ్చిన వ్యక్తిని ఆపి ఇక్కడికి గుర్రం వేసుకుని రాకూడదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నిషేధించామని చెప్తారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చే సమయం అవుతూ ఉంటుంది. పండితులు పూజ స్టార్ట్ చేసి ధూపం వేసి ముందుకు నడుస్తూ ఉంటారు. మరో పక్క టోబీ గుర్రం వేసుకుని వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి నాకు గుర్రం కావాలి అని అడుగుతాడు. ఒక పక్క పండితుడు ధూపం వేస్తూ ముందుకు వస్తూ ఉంటే ఆ పొగలో నుంచి గుర్రం మీద టోబీ అచ్చం అమ్మవారిలాగా చీర కట్టుకుని నోస్ రింగ్ పెట్టుకుని వస్తూ ఉంటాడు. అందరూ టోబీని చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే టోబీ పూర్తిగా పర్ఫెక్ట్ గా కోలుకుని ఇప్పుడు కేవలం రివెంజ్ తీర్చుకోవడం కోసమే వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆనంద మనుషుల్ని ఒక్కొక్కరిని ఘోరంగా కొడుతూ చంపేస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఆనంద మీద కూర్చుని టోబీ ఆనందాన్ని తంతూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ స్టేషన్ కి ఫోన్ చేసి నా గన్ను తీసుకునిరా అని అంటాడు. మరో పక్క ఆనంద మళ్ళీ టోబీని కొడుతూ ఉంటాడు. అయినా టోబీ తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూ ఉంటాడు. అలా టోబీ చివరికి మారి అమ్మవారి చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ఆనంద హెడ్ ని కట్ చేసేస్తాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ పోలీస్ టోబీని షూట్ చేస్తాడు. దాంతో టోబీ అక్కడికక్కడే పడిపోతాడు. ఆ సమయంలో జెన్నీ కూతురు వచ్చి టోబీ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ పాప టోబీని చాలా సార్లు చూసి ఉంటుంది. అందుకే టోబీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. టోబీ తన కూతురు జెన్నీని బాగా చూసుకోవాలి అని ఆనందాకి హెల్ప్ చేస్తాడు. కానీ ఆనంద టోబీ కుటుంబాన్నే చిన్న భిన్నం చేస్తాడు. దాంతో ఆనంద మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అమ్మవారి గెటప్ లో ఆనందాన్ని చంపేస్తాడు. కానీ పోలీస్ కాల్పుల్లో టోబీ కూడా చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ
మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.